హాయ్ గాయస్, నా ఛానల్కి వచ్చిన కొత్తగా వచ్చిన బెల్స్ ఆడి వేసుకొని కొత్త వీడియోలు అప్లోడ్ చేసినా కానీ నోటిఫికేషన్ వస్తాయి. మనం ఇప్పుడు ఎమ్డాలకు వెళ్తున్నాం. మన తాజా జిస్లా మన ఎమ్డావాడ మన రాజరాజేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. ఫస్ట్ మనకు నంది దర్శనం ఇస్తుంది. దర్శనం చేసుకొని కమాండ్ దాటి వెళ్ళిపోతూ ఉంటే మన ఊరి నుంచే 35 కిలోమీటర్లు ఉంటుంది అమ్మ టెంపుల్ అయితే వెళ్తున్నాను. అయితే ఇప్పుడైతే నందిని దర్శించుకొని వెళ్దాం. మనం నంది దగ్గరికి వచ్చాం. నంది కొన్ని గిఫ్ట్స్ ఇస్తా చూడురి, హైలైట్ ఉంటుంది డెకరేషన్ అయితే. ఫస్ట్ రోజు శివరాత్రికి అయితే మనం ఇట్లనే పబ్లిక్ కాంచెలు అందరం పదాట్లో వెళ్తాం. మేము ఇలా మా ఫ్యాన్స్ ఆట మంచిగా చెల్లిస్తున్నారు వీడియో తీస్తే. థ్యాంక్ యూ గ్యాస్, థ్యాంక్ యూ మా ఫ్యాన్స్ ఆటలు. సరే ఇప్పుడు మన నంది దగ్గరికి వెళ్దాం. ఇప్పుడైతే మన నంది దగ్గరికి వెళ్దాం. మనం కిప్స్ ఇంటికాంచి స్టార్ట్ అయింది. వన్కు స్టార్ట్ అయినా. 1కు స్టార్ట్ అయితే నేను 2 వరకు 2 వరకు ఉన్నా. నేను 2కు ఉన్నా నేను 2కు ఉన్నా. ఇప్పుడైతే మన నంది దర్శనం చేసుకొని వెళ్ళిపోదాం. ఇక్కడైతే మన తమ్ముడట మనతో వీడియోలు ఊకే చూస్తాడట, నవ్వుకుంటాడు వీడియోలు చూసి. మన అకౌంట్ కొన్ని రోజులు సస్పెండ్ అయిపోయింది. మన ఇన్స్టా ఐడి 5K ఫాలోవర్స్ ఉండే కానీ పోయింది ఐడి. కానీ ఇప్పుడైతే మన నందిని దర్శించుకొని డైరెక్ట్గా వెళ్ళిపోదాం టెంపుల్కు. ఓకే, నంది గుడి చూడుర్రి ఎట్లుందో, వైబ్ వేరే ఉంది గైస్. ఓకే, మీ ఇంట్లో ఏం లేదు, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక షేర్ మస్తు ఉంటుంది. ఇగో నంది దర్శించుకోరు అందరూ. రాగలు సుతం మా టెంపుల్ని చూడాలనుకో చిన్న నేను గిఫ్ట్స్ కొన్ని ఎక్కడెక్కడో మిస్ అయిపోయినాయి. కానీ ఇదైతే నేను ఎంతో కష్టపడి వీడియో తీసిన. మీ కష్టానికైతే ఫలితం ఖచ్చితంగా ఇవ్వాలి మీరు నాకు. ఒక లైక్, ఒక షేర్, ఒక పబ్లిక్ అందరూ ఈ వీడియో చూడాలి. మా శివరాత్రి జాతర ఎలా జరుగుతుంది. మాకు ఎమ్డావాడ అంటే మినీ కాశీ అంటారు. మస్తు ఉంటుంది టెంపుల్ అయితే. ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ అవుతుంది గుళ్ళనైతే. ఇప్పుడైతే ఈ కమాండ్ చూడు ఎంత హైలైట్ ఉందో. మొత్తం బూస్ వస్తున్నాయి మొత్తం. అట్లుంది కమాన్. ఇక వెళ్దాం. ఇక్కడనైతే మనకు ఈ 2 కమాన్ల మధ్య నుంచి వెళ్ళాలి. 3 కమాన్లు ఉంటాయి. 3 కమాన్లు దాటి వెళ్తూ ఉండాలి. ఇంకనైతే మనం 20 కిలోమీటర్స్ దాటినాం. ఇంకా 10 కిలోమీటర్లు ఉంది గంతే గుడి. ఓకే చూడు.